హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ యొక్క వీడియోకి వచ్చిన నీకు వందనాలు. ఏమిటి అంటే ఈ ఒక్కదాన్ని చూపించి చిన్న సందేశాన్ని నీకు అందించాలని హృదయంలో చిన్న ప్రేరేపణ ఏమాత్రం కూడా వ్యర్థముగా కాకుండా నీకు ఉపయోగకరంగా మార్చడానికే ఈ ఒక చిన్న ప్రేరేపణ, ఈ చిన్న ఆశని నీ హృదయంలో చేర్చుకుంటామని కోరుచున్నాము. ఏమిటి అంటే మొదటిగా ఈ వీడియోకి వచ్చిన నీకు వందనాలు. ఇంతసేపు ఓపికతో ఏమి చెప్తారా అని వింటున్నావు కదా, నీకు వేలాది కోట్లాది స్థుతులు. ఏమిటి అంటే కనబడుతుంది చూసారా, ఎంత గ్రీన్గా ఉందో, ఎంత ఫలం ఇవ్వడానికి సిద్ధముగా ఉందో, ఆ విధముగానే దేవుడు నిన్ను కూడా ఫలం ఇచ్చే వాటిగా మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ నువ్వు ఎలాగవుతున్నావంటే ఎండిపోయేటట్టు నిరాశతో నిస్సహాయ స్థితితో నువ్వు ఉన్నావు కదా. ఆయనను భయపడవద్దు. నిన్ను మార్చడానికి తగిన సమయమందు నిన్ను ఫలించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఏమాత్రం దిగులు పడకు, ఏమాత్రం సందేహపడకు. ఆయన చేసే కార్యాలపై నువ్వు సందేహపడినలా నీకు ఏమి సాధించగలవు? ఏమి రాదు కదా. ఒక్కసారి ఆయన మంది విశ్వాసం చూపించు. ఇదిగో ఎరికో గోడలు బద్దలైపోయిన విధముగానే, దావీదు ఎలాగైతే గొలియాతును పడగొట్టిన విధముగానే, ఎలాగైతే మొత్తం కూడా ప్రార్థన వల్ల సమస్తాన్ని సాధించిన దానియేలు వలనే సింహపు బోనిలో ఉన్న కానీ భయపడక నిబ్బరము కలిగి ఉన్న విధముగానే దేవుడిని మార్చబోతున్నాడు. ఆ ప్రార్థన నీకు ఇచ్చున్నాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు నీతో కూడా ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కదా. మరి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నేను ఫలించలేనమో అని ఎందుకు సందేహపడుతున్నావు? చూస్తున్నావా ఎంత అందముగా మార్చబోతున్నాడు, ఎంత ఆశ్చర్యంగా మార్చబోతున్నాడు, ఎంత ఆలోచనగా మార్చబోతున్నాడు. చూసారా, ఎంత అద్భుతంగా ఉంది కదా. ఒక భూమిలోనే ఉన్న దానినే అంత అద్భుతంగా చేసిన వానికి తన సృష్టితో, తన మాటతో కాకుండా తన చేతి పనితో, తన చేతి కార్యముతో, తన నాసిక రంధ్రంలో ఆయన ఆత్మను ఊది ఉన్న నీకు ఇంకెంతగా ప్రేమిస్తాడు, ఇంకెంతగా హెచ్చిస్తాడు, ఇంకెంతగా ఘనపరుస్తాడు. ఎందుకు సందేహపడవద్దు. ఇదిగో గాలి చెదరగొట్టిన పొట్టు కూడా చెదిరిపోయిన విధంగా నిన్ను మార్చబోతున్నాడు కదా. ఎంత స్థిరంగా నిన్ను మార్చబోతున్నాడు తెలుసా? ఎంత బలంగా మార్చబోతున్నాడంటే ఒక్క విత్తనము ఎన్ని విత్తనాలు ఇచ్చే వాటిగా నిన్ను మార్చబోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వే విశ్వాసం కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి, ధైర్యము కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నావు. ఒక్కసారి ఆలోచించు. ఎక్కడ కోల్పోయావో అక్కడే మరలా లేవు, ఎక్కడ పడిపోయావో అక్కడే మరలా దేవునికి ప్రార్థన విశ్వాసంలో నువ్వు మెలకువ కలిగి ఉండు. దేవునికి విశ్వాసం ఎన్నటి కూడా వ్యర్థము కాదు. ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ఆయన నిన్ను రమ్మంటున్నాడు. నా ఎద్దకు రా, భయపడవద్దని పిలుచుచున్నారు. మరి వెళదామా? ఆయనలో సావాసం చేద్దామా? ఆయనలో ఉన్న కష్టాన్ని కూడా ఆనందంగా అనుభవిద్దామా? మరి వెళతామని నా హృదయపూర్వకంగా కోరుచున్నాము. ఆమేన్. బాయ్ బాయ్. వీలుంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.